శుక్రవారం పూట ఇలా జరిగిందంటే అయ్యో, నల్ల పూసలు తెగాయా? ఎంత అపశకనం, ఎంత అపచారం! ఏమైంది? నల్ల పూసలు తెగాయండి. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ప్రాణం ఉన్న మనసు పోతేనే దిక్కులేదు. ప్రాణం లేని నల్ల పూసలు తెగితే అంత బాధెందుకు? శుక్రవారం పూట నల్లపూసలు తెగాయంటే ఎందుకంత అజాగ్రత్త రాధిక? అదసలెంత అశుభమో తెలుసా? అసలు ఒక్కోసారి నువ్వెందుకు అలా చేస్తావో నాకు అస్సలు అర్థం కాదు. కైలాష్ బాబు, నీకు రాధికకి ఏదైనా గొడవ జరిగిందా? ఊటీ నుంచి వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరు సఖ్యతగా ఉన్నట్లు అనిపించట్లేదు. ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎవరిని ఏం అడగాలో కూడా తెలియదా అత్తయ్య గారు మీకు? సమయం సందర్భం లేకుండా ఏది పడితే అది అనేస్తారంటే? చచ్చా, అది కాదు బాబు. నల్లపూసలు తెగినప్పుడు కూడా నువ్వు పెద్దగా ఫీల్ అవ్వలేదంటే మాకు అనుమానం వచ్చింది, అంతే. పని పాట లేకపోతే ఇలాంటి పిచ్చి అనుమానాలే వస్తాయి. అమ్మా, నాకు ఆలస్యం అవుతుంది, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. నువ్వు బయలుదేరి నాన్న, జాగ్రత్తగా వెళ్ళరా. రాధిక, వెంటనే పంతులు గారికి ఫోన్ చేయి. దీనికి పరిహారం ఏంటో అడుగుదాం. సరే అత్తయ్య. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. ఎందుకో వెంటనే రమ్మని కబురు చేశారు? అది నమస్కారం వదిన గారు, బాగున్నారండి? నమస్కారం వదిన గారు, రండి కూర్చోండి. బాగున్నారండి? పంతులు గారిని పిలిపించారేంటి వదిన గారు? ఈరోజు రాధిక మెళ్ళో నల్లపూసల దండ అనుకోకుండా తెగింది. ఈరోజు అసలే శుక్రవారం, మరీ అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు రాధిక? అనుకోకుండా జరిగిందమ్మా. అందుకు పరిహారం ఏమైనా చెప్తారేమోనని పంతులు గారిని రమ్మన్నాను. పంతులు గారు, మీరు విన్నారు కదా, దోష నివారణ ఏమైనా ఉంటే చెప్పండి. అమ్మా, ఈ రోజు శుక్రవారం మాత్రమే కాదు, చాలా విశిష్టమైన రోజు కూడా. ఇవాళ ఇలా నల్లపూసలు పెరికాయి అంటే అపచారం మాత్రమే కాదు, అరిష్టం కూడా. జరగబోయే అనర్థానికి ప్రమాద సూచిక.
మరిప్పుడు ఎలా పంతులు గారు? శుభ గడియల్లో అమ్మాయికి భర్త చేత మళ్ళీ 3 ముళ్ళు వేయించాలి. నల్ల పూసలు వేస్తే దోషం తొలగిపోతుంది. సరే పంతులు గారు, అలాగే చేయిస్తాను. వస్తానమ్మా. సరే. మంచిదమ్మా. నేను కూడా అలాంటి విషయం మీదే వచ్చాను వదిన గారు. పెళ్ళయ్యాక ప్రియకి నల్లపూసలు వెయ్యలేదు. ఈరోజు మంచి రోజు, సాయంత్రం అల్లుడు గారితో వేయిస్తున్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ పిలుద్దామని వచ్చాను. మీరందరూ వస్తే అదే సమయానికి అల్లుడు గారి చేత రాధిక మెడలో నల్లపూసలు వేయిద్దాం. మీరేమంటారు వదిన గారు? అలాగే చేద్దాం వదిన గారు. రాధిక, అలా బోసి మెడతో ఉండకూడదమ్మా. పసుపు కొమ్ముతో పసుపు తాడు వేసుకోవాలి. పద వేసుకుందో గాని. నేను వస్తాను వదినా. అతన్ని నేరుగా మీ దగ్గరకు తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి వాళ్ళ ప్రేమ వ్యవహారం బయట పెట్టి తీరుతాను. The next song dedicated to Radhika. సార్, చెప్పండి. చాలా అర్జెంట్ ఫైలు. మీరు ఒకసారి చెక్ చేసి సంతకం పెడితే నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇవ్వండి. వదిన గారు, అల్లుడు గారికి ఇప్పుడే చెప్తే మంచిదేమో. వేరే పనులేవి పెట్టుకోకుండా ఉంటారు. అవును, ఇప్పుడే చెప్తాను. అమ్మ ఫోన్ చేస్తుందంటే. అమ్మా. నాన్న కైలాష్, సాయంత్రం నువ్వు త్వరగా ఇంటికొచ్చేసేయ్. ఎందుకమ్మా? ఇవాళ సాయంత్రం ప్రియా నల్లపూసలు పోసుకుంటుందట. పొద్దున్న మన రాధిక మెళ్ళలో కూడా నల్లపూసలు పెరిగాయి కదా. అదే ముహూర్తానికి మీ మామయ్య గారింట్లో రాధిక మెళ్ళో నీ చేత నల్లపూసలు వేయించాలి. అమ్మా, ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందమ్మా. కైలాష్, నీకు ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా క్యాన్సిల్ చేసుకో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు తప్పకుండా వస్తున్నావు. యూఆర్ కమింగ్, దట్స్ ఆల్. ఓకే? అమ్మా, అది కాదు. అమ్మా, అమ్మా. ఏదో ఒకటి చేసి వెళ్లకుండా ఆగాలి. వదిన గారు, నేను వెళ్లి ఏర్పాట్లు చూడాలి. మీరంతా తప్పకుండా రండి వదిన గారు. అలాగేనండి. మీరు కూడా తప్పకుండా రండి. వస్తానమ్మా. వెళ్ళొస్తాను వదిన గారు. మంచిదండి. కైలాష్ గారు వస్తానని చెప్పుండరు. రాకపోతే అందరికీ అనుమానం వస్తుంది. ఇప్పుడెలా?
అత్తయ్య, నేహా, నేహా రెడీ అయ్యారా? నేహా త్వరగా కానివ్వు, ఆలస్యం అవుతుంది. శ్రీవారు, శ్రీవారు. నేను రెడీ వదినా. నేను కూడా రెడీ. నేను కూడా రెడీ. ఆడవాళ్ళం మనమే రెడీ అయ్యా. మా శ్రీవారేంటి ఇంకా రెడీ అవ్వలేదు? శ్రీవారు, శ్రీవారు, శ్రీవారు వినిపిస్తుందా? ఎందుకంతలా అరుస్తున్నావు? నా పిలుపు మీకు అరుపులా ఉందా? శ్రీమతి కంఠం అలాంటిది. సర్లే గాని ఎందుకు పిలిచావు? ఎందుకు పిలిచానంటారేంటి శ్రీవారు? నాకు నల్ల పూసలు పోసుకోవడానికి మా ఇంటికి వెళ్ళాలి కదా. అమ్మా నాన్నలు ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా రెడీ అయ్యండి, వెళ్దాం. మీరు వెళ్ళండి, నాకు వేరే పనుంది, చూసుకొని వస్తాను. అబ్బో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా మీకున్నన్ని పనులుండవు. రోజు అంటే సరే, ఇవాళ కుదరదు. మీరు మాతో రావాల్సిందే. వస్తానని చెప్తుంటే ఏంటి నీ లొల్లి? మన గల్లి చివర పిల్లి నల్లాలో నీళ్లు పట్టి చెల్లితో కలిసి తల మీద పోసుకుని చిల్లయిందంట. సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి? మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి అంటుంటే మీరేదో సంబంధం లేని పని పెట్టుకొని అటు వెళ్ళాలి అనట్లా? ఇది అంతే, మీరు మాతో రావాలి. రావచ్చు కదన్నయ్య. పని చూసుకొని వస్తానమ్మా. వస్తానంటున్నాడు కదమ్మా. అమర్ లేకుండా నువ్వెలా నల్లపూసలు తీసుకుంటావు? మనం వెళ్దాం, తను వస్తాడు. మరి మావయ్య ఆఫీస్ నుంచి అటే వస్తా అన్నారు. ఇదిగో శ్రీవారు హ్యాండ్ ఇచ్చారు. ఆమెను నిరాహార దీక్ష చేస్తా చెప్తున్నా. నువ్వెక్కడ దొరికేవే నాకు? మాట్లాడితే ఆమరణ నిరాహార దీక్ష అంటావు. వస్తాను. సరే పదండి, మనం వెళ్దాం. ఇదిగో ఇక్కడ పెట్టడం అయిపోయింది కానీ ఆ పక్కన పెట్టాల్సిన వాటి సంగతి చూసుకో. సరేనండి. ఏమండి, కాఫీ. పూజా సామాన్లన్నీ సర్దేశావా? అవన్నీ సర్. అదిగో అమ్మాయి వాళ్ళు వచ్చేసారు. నాన్న, ఎలా ఉన్నారు? అదేంటమ్మా, మీ అత్తయ్య గారు అల్లుడు గారు రాలేదా? అత్తయ్య గారు బయలుదేరారు నాన్న. ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఫోన్ వస్తే తప్పక వెళ్ళారు. రాలేనందుకు ఏమీ అనుకోవద్దని చెప్పారు నాన్న. చెల్లెమ్మ లేకుండా ఫంక్షన్ ఏంటమ్మా? మీ అత్తయ్య గారు దగ్గరుండి కార్యక్రమం జరిపిస్తే నా మనసుకు సంతోషంగా ఉండేది. అవును, అల్లుడు గారు రాలేదేంటమ్మా? ఆఫీస్ నుంచి ఇటే వస్తానన్నారమ్మా. ప్రియ వాళ్ళు వచ్చారా? ఆల్రెడీ బయలుదేరారని చెప్పారమ్మా. అమర్ కూడా ఏదో పనుంది, చూసుకుని వస్తారని చెప్పారమ్మా. సరే రామ్మా. అదిగో వచ్చేసారు. నాన్నా, ఎలా ఉన్నావు తల్లి? రోజు నిన్ను చూడలేకపోతున్నానన్న బాధ తప్ప సూపర్గా ఉన్నా నాన్నా. రోజు మీ నాన్నతో వీడియో కాల్ మాట్లాడుతూనే ఉన్నావు కదే. వీడియో కాల్లో మొహం చూడగలమే కానీ మా నాన్నని ప్రేమగా ఇలా పట్టుకోగలనా? బాగా చెప్పావమ్మా. అక్క, హాయ్ అక్క. నమస్కారం బావగారు. నమస్కారం బావగారు. నమస్కారం. రండి రండి, లోపలికి రండి. రండమ్మా రండి. పదండి.
పంతులు గారికి ఫోన్ చేసావా? అయ్యో నా మతి మండ, ఇప్పుడే చేస్తానుండండి. చెయ్యి, త్వరగా చెయ్యి. ఆ. రేయ్, ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకుని లోపల పనుల సంగతి చూడు, అర్థమైందా? సరేనండి. అమ్మా, ఇక్కడొక్క దానివే ఏం చేస్తున్నావు? ఆ రాధికని చంపడానికి ప్లాన్ ఆలోచిస్తున్నాను. రాధికని చంపడం ఏంటే? రాధికని చంపడం ఏంటే? నీకేమైనా మతిపోయిందా? మతి ఉంది కాబట్టే చెప్తున్నాను. ఈ ఫంక్షన్ ని అడ్డు పెట్టుకుని రాధికను చంపేస్తే ఇక మనకే అడ్డు ఉండదు. రిస్క్ ఏమోనమ్మా. మన చేతికి మట్టి అంటకుండా, మన పేర్లు బయటికి రాకుండా చంపేద్దాం. అదేలాగే? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది మన ప్లాన్. ఎలాగూ కైలాష్ భార్య మీద కోపంగా ఉన్నాడు. ఈ ప్లాన్ మనం పర్ఫెక్ట్ గా చేస్తే రాధిక ప్రాణం గాల్లో కలిసిపోతుంది. మన మీద కూడా ఏ అనుమానం రాదు. ఇదే బెటర్ అమ్మా. దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపే కన్నా ఏకంగా పైకి పంపిస్తేనే మనకి ఏ గొడవ ఉండదు. ఏమయ్యా, నువ్వు వెళ్ళి నేను చెప్పింది తీసుకురా. సరే అయితే. కరెక్టే. కైలాష్ గారు వస్తారు రారు? రాకపోతే నాన్న వాళ్ళకేమని చెప్పాలి? అయ్యగారు, తాటి ముంజలు తీసుకొచ్చానయ్యా. అమ్మ ప్రియా, నీకిష్టమని తాటి ముంజలు తెప్పించానమ్మా. వావ్, తాటి ముంజలా? ఎవరికి ఇవ్వను, అన్ని నేనే తినేస్తాను. పదండి. ఏ ప్రియా, ఇక్కడ ఇంతమందిని పెట్టుకుని అన్ని నువ్వే తినేస్తానంటే ఎలా? అత్తయ్యకి మావయ్యకి నేహకు కూడా కొన్ని ఇస్తానులేమ్మా. అదేంటి, మరి అక్కకి ఇవ్వవా? అక్కకిచ్చినా తీసుకోదులే నాన్న. నేనంటే చాలా ఇష్టం కాబట్టి అన్ని నన్ను తినేయమంటుంది. నాకొద్దులే ప్రియా, అన్నీ నువ్వే తినేసాయి. చూసారు నాన్న, నేను చెప్పాను కదా, అక్క మనసు నాకు తెలుసు. చాలే ప్రియా, నువ్వే తెలివిగా అక్క నోటితో వద్దు అని చెప్పించావు. రండి. రామ్మా. రామ్మా. అమ్మా, అవి తీసుకెళ్ళి అందరికీ ఇవ్వు. తీసుకెళ్ళి. నీకు ఇష్టం అన్నావు కదమ్మా, నువ్వే తినేసే. భలే వారు మావయ్య, ఎంత ఇష్టమైనా
మీ అందరికీ ఇవ్వకుండా ఎలా తింటాను? తీసుకోండి. అక్క నాకు నిజంగానే వద్దు ప్రియా, ఒక్కటైనా తినక్క ప్లీజ్. నాన్న, నాకు మాత్రం మీరే మీ చేతులతో వచ్చి తినిపించాలి. ఇంకా చిన్నపిల్లవటే నువ్వు తినవా? ఎంత వయసు వచ్చినా నా కూతుళ్ళు ఇద్దరు నాకు చిన్నపిల్లలే.